ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మంచి మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీదికి శోధన రాబోతుంది. భయంకరమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి. ఈ రాబోతున్నటువంటి శోధన కాలంలో దేవుడంట మనల్ని తప్పిస్తా అని మాట్లాడుతున్నారు. ఏమేమి రాబోతున్నాయి అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే, జనం మీదికి జనము లేస్తారని, ఆయన రాకడకు ముందు రాజ్యం మీదికి రాజ్యం లేస్తుందని, అంతేకాదు ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి కరువులు, కాటకాలు, సునామీలు, విపత్తులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మనము 2019లో చూసినట్టయితే భయంకరమైనటువంటి కరోనా వచ్చి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి అలాంటి శోధన కాలం ఏదైతే ఉందో ఆ కాలంలోనంట దేవుడు మనల్ని తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ దానికి ఒక చిన్న షరతు ఉంది. ఏం షరతు అని అంటే, ఇక్కడ ఈ చిన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని. ఏం విషయమంట? ఆయన ఓర్పు విషయమై. దేవుడు కొన్నిసార్లు మనం చాలా భక్తిగా ఉన్నప్పటికీ, చాలా ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎంతో నీతిగా ప్రవర్తిస్తున్నప్పటికీ విపరీతమైన శోధనల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత భక్తి చేసుకొని ఉండటం వ్యర్థమే అనిపిస్తుంది. ఆసాపు కూడా అట్లనే ఆయాసపడతాడు, అయ్యో నేను నిర్దోషమైన చేతులు కలిగి ఉండటం వ్యర్థమే, నాకంటే భక్తిహీనుడే బాగున్నాడు కదా అని చెప్పి ఆయాసపడతాడు. ఆయన అంటాడు అక్కడ, నేను తొందరపడిన వాడనై మనుషులు ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కారనుకుంటుని అని కూడా అంటాడు. అంటే మనుషులను చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితులను చూసినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు భక్తిహీనులను చూసినప్పుడు లేదు అని అంటే, అన్యులను చూసినప్పుడు కూడా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే వాళ్ళే బాగున్నారు కదా, మేము ఇంత ప్రార్థన చేస్తాము, ఇంత నీతిగా బ్రతుకుతున్నాము, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాము, అయినా మాకంటే వాళ్ళకి మంచి పరిస్థితి ఉంది, మేము ఎంత కష్టపడి పని చేసినా మాకు డబ్బు మిగలట్లేదు, మేము ఎంత కష్టపడి ప్రయాసపడ్డా కూడా మాకు ఏ విధమైన ఆశీర్వాదం లేదు అని కొన్నిసార్లు మనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకు గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆయన ఓర్పు విషయమై. అయితే దేవుడు మనల్ని చిన్న చిన్న శ్రమల గుండా పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆ చిన్న శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనకు అది పెద్దగా అనిపిస్తుంది. ఎలాగంటే, ఒకసారంట ఒక వ్యక్తి ఏం చేసిండంట, ఒక రాతి సిల్వను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఆయనకి అంటే ఫస్ట్ ఇది కళ పెడుతుంది అనమాట. అయితే ఆ కళకు ముందు ఆయన ఏం చేస్తాడంటే, చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నా, నేను ఏం చేసినా, నాకంటే ఇతరులు బాగున్నారు, నేను బాగాలేనని చాలా బాధపడతాడు అనమాట. ఆయన తర్వాత అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక కల పడుతుంది. ఏంటంటే, ఆయన వీపు మీద ఒక రాతి సిల్వ ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడంట. వెళ్ళినాక అలా వెళ్తూ ఉంటుంటే ఆయనకి ప్రభువు కనిపిస్తాడు. కనిపించిన తర్వాత, అమ్మయ్య ప్రభు నువ్వు కనిపించినావు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనరారా, మీ యొక్క భారం అంతా తీసేస్తా అన్నావు కదా, మరి సో నా భారం ఇది తీసేయి ప్రభు అంటే, లేదు నాయన ప్రతిదినం నీ సిల్వను ఎత్తుకొని నిన్ను అడుగు అన్న కదా అని దేవుడు అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, అయ్యో ప్రభువా, నేను నా సిల్వను ఎత్తుకొని నేను నడుస్తా కరెక్ట్గా, నీ సిల్వ నాకు భారంగా ఉంది, నాకు కొంచెం ఈజీ అయిన సిల్వ ఉంటే బాగుండు అని అన్నాడట. అయితే సరే మరి రాని ఒక రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ రూమ్లో అన్ని సిల్వలు ఉన్నాయంట అండి, అలాగే రాతి సిల్వలు. ఈయన అటు ఇటు చూసి ఏం చేసిండంట, ఒక పొట్టి సిల్వ ఒకటి కనిపించిందంట, అది తీసుకున్నాడంట. అది తీసుకొని పైన పెట్టుకుండంట.
అడుగు తీసి అడుగేద్దామంటే వేయడానికి వస్తలేదంట. అయ్య బాబాయ్ ఇది చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా భారంగా ఉంది, వద్దులే అని మళ్ళీ అక్కడే పెట్టేశాడట. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాడంట. ఈసారి కొంచెం సన్నగా పొడవుగా ఉండేదాన్ని చూసుకున్నాడట. దాన్ని తీసుకొని కూడా అలా తిరిగేసి వద్దాం అనేసరికి అలా చూసేసరికి మరీ బరువైతుందంట. ఇక మళ్ళీ లాభం లేదని చేసి అటు ఇటు చూసి అమ్మయ్య ఈసారి ఇదేదో కొంచెం బాగున్నట్టుందని ఒక సిల్వను చూస్ చేసుకొని అది తీసుకొని ఇట్లా లేపుకోగానే ఆయనకి ఈజీ అనిపించిందంట. అప్పుడు అమ్మయ్య ప్రభా ఈ సిల్వ సరిపోతుందిలే అని అన్నాడట. అప్పుడు ప్రభువు చిన్నగా నవ్వి అన్నాడట, నానా ఇప్పటిదాకా నువ్వు దించిన సిలువ ఏందో తెలుసా, నువ్వు ఎత్తుకున్న సిలువ ఏందో తెలుసా, దించిన సిలువనే నువ్వు ఎత్తుకున్నావు, నువ్వు ఏదైతే ఎత్తుకొని వచ్చినావో ఆ సిలువనే నువ్వు దించినావు, అదే సిలువను చూస్ చేసుకొని మళ్ళీ ఎత్తుకొని పోతున్నావు అయ్యా. ఎవరి భారము వారికి ఈజీగా ఉంటుంది. నేను ఒక వ్యక్తి ఎంత శోధింపబడతాడో లేదంటే పరిశోధనలో ఎంతవరకు తట్టుకుంటాడో అంతవరకే నేను ఇస్తాను, కానీ అంతకు మించి నేను శోధించను అని చెప్పినంట. అప్పుడు అన్నాడంట, నిజమే ప్రభువా, నీ వాక్యాన్ని నేను విశ్వసించలేకపోయినా నన్ను క్షమించు, నాకున్న ఈ భారము చాలు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, మనకి కొన్నిసార్లు శోధనలో గుండా వెళ్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నాకున్న శోధన భయంకరమైన శోధన ఇది అని చాలా బాధపడతాం. కానీ దేవుడు ఏమంటుండంటే నా విషయంలో నువ్వు ఓర్చుకుంటే, నా వాక్య విషయంలో అంటే నీ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనకి ఎంత పెయిన్ఫుల్ అండి. పరిశుద్ధంగా ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు. అందరేమో అబద్ధం ఆడతారు, మనమేమో అబద్ధం ఆడొద్దు. అందరేమో ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేస్తారు, మనం అవి చేయొద్దు. ఇలాంటివి చాలా కష్టం కదండి. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత కష్టపడాలి, ఇంత ఇది చేస్తున్నా అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆ విధంగా ప్రభు విషయంలో ఆయన వాక్యపు విషయంలో ఓర్పును కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు లోకం మీదకి రాబోతున్న శ్రమ కాలంలో ఆ శోధన గడియలో ఆయన మనల్ని తప్పించి కాపాడుతా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినాన ఒకవేళ నువ్వు వాక్యం విషయంలో నీతిమంతుడుగా ఉంటూ పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతున్నప్పటికీ అప్పుడప్పుడు నీకు వస్తున్న చిన్ని శ్రమలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నేను పరిశుద్ధంగా ఉండి వేస్టా అని అనుకుంటున్నావేమో. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లేదు, శోధన కాలంలో ఆయన నిన్ను తప్పిస్తానని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేయుచున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, శోధన కాలంలో ఆయన నిన్ను కాపాడుతాడంట. మరి నీకు కలగబోతున్న ప్రతి శోధనలో దేవుడు నీకు జయమిస్తూ నిన్ను కాపాడును గాక. దేవుడి చిన్ని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, దయగల మా రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రం. ముఖ్యంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ఈ వాక్యం చూడడానికి నువ్వు దయ చూపుతున్నావు, మీకు వందనాలు. చాలామంది మరి కాల్స్ చేసి కూడా చెప్తా ఉన్నారు, ప్రభువా వాక్యాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని. దేవా, వారందరిని బట్టి నీకు స్తోత్రం. ముఖ్యంగా మా ప్రియులు వ్యూవర్స్ అందరిని బట్టి ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయడానికి నా కృప చూపుతున్న విధానంను బట్టి స్తోత్రం. నా పర్సనల్ ప్రేయర్లో కూడా వాళ్ళ గురించి నీ సన్నిధిలో మొరపెట్టకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రంలయ్యా. అయ్యా, మరి నా తండ్రి, మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దీవించండి. ఈ వాక్యం ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో వస్తున్న ప్రతి శోధన నుండి యేసు నామంలో విడుదల కలుగునుగాక. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వాళ్ళందరూ నీ యొక్క దయగలిగినటువంటి ఆయా హస్తముల కింద భద్రముగా దాయబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, లోకంలో ఎటు చూసిన అశాంతి, ఎటు చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను.